లిక్కర్ స్కామ్ కేసులో ఎటువంటి ఆధారం లేకుండానే ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారా? ఎవిడెన్స్ లేకపోతే ఈడీ కస్టడీ తర్వాత కవిత నిర్దోషిగా బయటపడతారా? ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మాటలను బట్టి చూస్తుంటే అవునని అనిపిస్తుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో బారస ఎమ్మెల్సీ కవిత తమ నేతలకు రూ. 100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారని ఈడీ చేసిన ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఇదంతా కుట్రలో భాగమేనని ఆరోపణ చేసింది. ఢిల్లీ మద్యం విధానంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విడుదల చేసిన పత్రికా ప్రకటనపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్సభ ఎన్నికల ముందు తమ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తుందని దుయ్యబట్టింది. ఈ దర్యాప్తు సంస్థ భాజపా పొలిటికల్ వింగ్గా పనిచేస్తుందని మండిపడింది. 2021-22లో ఢిల్లీ మద్యం విధానం రూపకల్పన అమలు ద్వారా ప్రయోజనాలు పొందడానికి బారాసా ఎమ్మెల్సీ కవిత, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తదితరులు కుట్ర పన్నారని ఈడీ తమ ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రయోజనాలకు ప్రతిఫలంగా ఆ పార్టీ నేతలకు రూ. 100 కోట్లు చెల్లించడంలో కవిత భాగస్వామి అయ్యారని పేర్కొంది. ఈ సందర్భంగా ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్టు విషయాన్ని ఇందులో ప్రస్తావించింది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. గతంలోనూ ఈడీ ఇలాంటి అవాస్తవ ప్రకటనలు విడుదల చేసింది. ఈ కేసులో 500కు పైగా సోదాలు జరిపిన, వేల మంది సాక్షులను విచారించిన దర్యాప్తు సంస్థకు అక్రమంగా ఉన్నట్లు నిరూపించేలా ₹1 కూడా లభించలేదు. చిన్న సాక్ష్యాన్ని కూడా రికవరీ చేయలేదు. అందుకే విసిగెత్తిపోయి ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఒక కొత్త విషయం లేదు. ఇవన్నీ చూస్తుంటే కేసులో తటస్థ దర్యాప్తు విధానాన్ని వదిలేసి భాజపాకు పొలిటికల్ వింగ్గా ఈడీ పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది. ఎన్నికల ముందు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ఆరోపణ. ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మాటను బట్టి చూస్తుంటే మద్యం కుంభకోణం జరగనేలేదని అనుకోవాలి. మరి నిజంగానే కవిత ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు 100 కోట్లు మనీ లాండరింగ్ ద్వారా అందజేశారా అనేది తేలాల్సింది. మరి ఈడీ అంత పెద్ద సంస్థ కాబట్టి ఆధారం లేకుండా కేసు నమోదు చేస్తుందా? ఒక ఎమ్మెల్సీని అరెస్ట్ చేస్తుందా? ఇవన్నీ కూడా తేలాల్సింది.